మన లైఫ్ స్టైల్లో ఉండే కొన్ని లోపాల వల్ల అది యూసేజ్ ఆఫ్ ఎక్స్ట్రా యూసేజ్, నార్మల్గా యూజ్ చేస్తే తప్పలేదు, అతిగా ఫోన్ యూజ్ చేయటం కావచ్చు. మనం చేసే ప్రతి పని ఈ మధ్య ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, అంటే ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ కావాలి. అయితే దీనికి డిసిప్లిన్కి రిలేషన్ ఏంటంటే, డిసిప్లిన్లో ఇన్స్టాంట్గా గ్రాటిఫికేషన్ ఉండదు, ఇన్స్టాంట్గా రివార్డ్ ఉండదు. అంతే కదండి. ఇప్పుడు మీరు డిసిప్లిన్గా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవాళ 2 ఎక్సర్సైజులు చేయగానే హెల్దీగా అయిపోతారా? 2 ఎక్సర్సైజులు 2 సార్లు డబ్బులు ఇట్లా అనగానే కండలు వచ్చినాయా? లేకపోతే పొట్టంతా కరిగిపోయిందా? ఇన్స్టాంట్గా కనపడదు కదా. అంటే మైండ్కి డోపమిన్ రావట్లా. డోపమిన్ రాకపోయేటప్పటికీ ఆ కిక్ లేదు. ఆ కిక్ లేకపోయేటప్పటికీ ఇమ్మీడియట్గా మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. డిస్ట్రాక్ట్ అయ్యి ఏం చేస్తుంది? కిక్ వచ్చేవి చేస్తుంది. అది జంక్ ఫుడ్ కావచ్చు, ఎక్స్ట్రా యూసేజ్ ఆఫ్ ఫోన్ కావచ్చు, అసలు మనకది పనికి రాకపోయినా సరే ఈ మధ్య దానికి ఒక పేరు పెట్టుకున్నారు. దాని పేరు ఏంటంటే సాటిస్ఫైయింగ్ రీల్స్ అంట. ఎందుకు? డోపమిన్ వస్తుంది. అర్థమవుతుందా అండి? మరి కశ్యప్ ఇది బాగానే ఉందిరా, డోపమిన్, మరి డిసిప్లిన్లో డోపమిన్ రావట్లేదు కదా, మరి ఎలా అంటే దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయాలండి. రివర్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కాకుండా డిలేయిడ్ గ్రాటిఫికేషన్ మైండ్కి అలవాటు చేయాలి. డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా రిజల్ట్స్, ఇమ్మీడియట్గా రివార్డ్స్ లేకపోయినా ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఇది మనం పర్పస్లీ అలవాటు చేయాల్సిందే.